ఈ 9 రోజుల్లో నవదుర్గల అలంకరణ ఏ విధంగా ఉంటుంది? అదే ముందు చూసుకున్నట్లయితే బాల త్రిపుర సుందరి దేవి ఈ అమ్మవారి అవతారం అలాగే విశిష్టత ఏంటి గురుగారు? అమ్మ మనకు పేర్లోనే ఉంది బాల త్రిపుర సుందరి. త్రిపుర అంటే 3, త్రిపుర అంటే 3, బాల అంటే చిన్న పాప. అంటే మనకేంటంటే శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక్కొక్క శాస్త్రం అనేది ఒక్కోలాగా చెప్తుంది. ఎందుకంటే మనకు 90 పురాణాలు ఉన్నాయి, 4 వేదాలు ఉన్నాయి, 116 ఉపనిషత్తులు ఉన్నాయి. కాబట్టి మనకేంటంటే ఒక్కొక్క శాస్త్రము ఒక్కొక్క పురాణము అనేది ఒక్కోలాగా చెప్తూ ఉంటుంది. అయితే మనకేంటంటే కొన్ని పురాణాలు ఏమని చెప్తున్నాయంటే ఈ యొక్క అమ్మవారు ఏంటంటే శ్రీచక్రానికి అధిష్టాన దేవత. శ్రీచక్రములో మొదటి దేవత ఈవిడ. బాల త్రిపుర సుందరి అంటే శ్రీచక్రంలో మొట్టమొదటి దేవత. తరువాత షోడశ గుణాలు, షోడశ కళలు ఏవైతే ఉంటాయో అధిష్టాన దేవత. షోడశ కళలకు అమ్మవారు అధిష్టాన దేవతగా ఉంటుంది. తర్వాత ఏమిటంటే ఈ యొక్క అమ్మవారు మనకు బాల చిన్నపిల్ల రూపం దర్శనమిస్తుంది. కొన్ని పురాణాలు ఏం చెప్తున్నాయంటే మనకి ఒక రాక్షసుడు ఆ యొక్క పరమేశ్వరుడు దగ్గర వరం పొందుతాడు. ఏమనంటే నా యొక్క సంహారం అనేది, నాకు చావు అనేది ఏ విధంగా సంప్రాప్తి కావాలి అంటే చిన్నపిల్లలు, ఒక చిన్న పిల్ల, ఒక స్త్రీ ద్వారానే నాకు నా యొక్క మరణం అనేది సంభవించాలి. ఆ స్త్రీ ఎలాగంటే వివాహం కాకూడదు, చిన్న వయసు ఉండాలి, ఈ విధంగా కొన్ని వరాలు కోరుకుంటాడు. కోరుకున్నాక ఏంటంటే ఇప్పుడు మన సామాన్య జనాలు ఎవరైనా సరే ఏంటంటే చిన్న వయసులో ఉన్న ఆడపిల్లలు ఎలాగంటే మామూలుగా బయటికి రాకపోవడము, ఇంట్లోనే ఉండడం, భయపడతా ఉంటాం. ఎందుకంటే మనం మానవులం కాబట్టి. ఈ యొక్క వరాన్ని తీసుకొని ఆ రాక్షసుడు ఏం చేస్తాడంటే విర్రవీగిపోతూ ఉంటాడు. అహంకారం వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తూ ఉంటుంది, విర్రవీగిపోతాడు. విర్రవీగిపోయి ఏం చేస్తాడంటే ఎక్కడైతే తన యొక్క రాజ్యంలో ఉన్న వాళ్ళు పిల్లలు ఉంటారో, ఆడపడుచులు చిన్న చిన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి వివాహం చేస్తాడు. ఈయన చిన్న పిల్లలు వీళ్ళు పెద్దగా అయితే మళ్ళీ ఒక వయసు రాగా నాకు మళ్ళీ సంహారం వీళ్ళ వల్లనే వస్తుందేమో అని చెప్పేసి ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అలా చేసిన సమయం లోపల ఏమవుతుందంటే ఈ యొక్క పార్వతీదేవి ఒక మానవ కుటుంబంలో చిన్న కూతురులా, చిన్న ఆడపడుచులాగా జన్మిస్తుంది, బాలికలాగా జన్మించేసి ఈమె ఏంటంటే జన్మించినప్పటి నుంచి కూడా శివభక్తి కలిగి ఉంటుంది. ఎందుకంటే పార్వతీదేవి కాబట్టి శివుని యొక్క భక్తిలో మునిగిపోతూ ఉంటుంది. అయితే ఈ యొక్క అమ్మవారు కొద్ది వయసు రాగానే ఆ యొక్క పరమేశ్వరుడు ఆ వినాయకుడి ద్వారా, కార్తికేయుడి ద్వారా వేరే అవతారాన్ని ధరించుకొని అంటే వేరే రూపాల్లో వచ్చేసి ఆ యొక్క బాలికకు యుద్ధ విద్యలు మొత్తం నేర్పిస్తారు. యుద్ధ విద్యను నేర్పించేసి నువ్వు పుట్టింది దీనికోసము, నీ యొక్క జన్మ రహస్యం ఇది అని చెప్పేసి మొత్తం చెప్పేస్తారు. చెప్పిన తర్వాత ఈ యొక్క అమ్మవారు తనపైన తనకు నమ్మకం వచ్చేసి ఒక శక్తి సంపాదించుకొని ధ్యానము, తపస్సు అన్నీ చేసి శక్తి సంపాదించుకొని చిన్న వయసులోనే ఆ రాక్షసుడితో యుద్ధము చేసి తనను సంహారం చేయడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఈ యొక్క అమ్మవారిని పూజించుకుంటారో, ఈ యొక్క బాల త్రిపుర సుందరిని ఎవరైతే పూజించుకుంటారో వారికి ఏంటంటే ముఖ్యంగా చిన్నపిల్లలు వాళ్ళకి ఏంటంటే సకల విద్యలు కలుగుతాయి, ధైర్యం చేకూరుతుంది. శత్రు బాధలు ఎవరికైతే ఉంటాయో వారికి ఆ శత్రు బాధలు అనేది తొలగదీయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక ఆచారం ఏంటంటే ఈ బాల త్రిపుర సుందరదేవి పూజ చేసేటప్పుడు ఎవరైతే 10 సంవత్సరాల లోపు ఆడపడుచులు ఉంటారో, చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో బాలికలు, వాళ్ళని తీసుకువచ్చి వారికి మంచిగా కాళ్ళు కడిగి తరువాత వారికే పూజ చేయడం, వారినే ఒక అమ్మవారిలాగా భావన చేసుకొని వారికే పూజ కైంకర్యాలు చేసి వారికి ఏంటంటే సాహిత్యంలాగా ఇవ్వడం, అవన్నీ చేస్తే కూడా అమ్మవారు చాలా సంతోషించి సకల శుభాలు కలగజేస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్పడం జరుగుతుంది. ఇక అలాగే తర్వాతి రూపం శ్రీ గాయత్రీదేవి. గాయత్రీదేవి అమ్మవారికి అలంకరణ ఏ విధంగా ఉంటుంది? నైవేద్యం ఏం సమర్పించాలి? అమ్మ గాయత్రీదేవి అంటే మనకేంటంటే సకల విద్యలకు అధిష్టాన దేవత. ఈ యొక్క గాయత్రీదేవి ఎలా ఉంటుందంటే మనకు అందరం బయట చూస్తూ ఉంటాం. అమ్మవారికి 5 తలలు ఉంటాయి, ఒక్కొక్క తల ఒక్కొక్క రకంలో ఉంటుంది. సకల విద్య గాయత్రీదేవి అంటే మళ్ళీ ఏంటంటే గణపతి యొక్క కూతురు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. ఈ యొక్క అమ్మవారిని పూజించడం వల్ల ఏమవుతుందంటే అన్ని ఉపాసనల కంటే కూడా గాయత్రి ఉపాసన అతిశక్తివంతమైంది అని చెప్పేసి మనకు కొన్ని శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. ఈ యొక్క గాయత్రీదేవిని పూజించడం వల్ల మనకి ఏమవుతుందంటే సకల విద్యలు కలుగుతాయి, అదేవిధంగా శత్రు సంహారం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే మంచి జ్ఞానం కలుగుతుంది. మంచి జ్ఞానం కలిగి వాడికి ఏంటంటే మనం ఏమంటామంటే అంతఃకరణ శుద్ధి అంటాం కదా, అలా లోపటి నుంచి కూడా వాడికి ఏంటంటే 3వ నేత్రం అనేది కూడా అంత నిష్ఠతో చేసుకుంటే, గాయత్రీదేవి యొక్క పూజ చేసుకుంటే 3వ నేత్రం అనేది కూడా ఉద్భవిస్తుంది. 3వ నేత్రం అంటే ఇక్కడ ఏదో 3వ కన్ను రావడం కాదు, మనకేంటంటే మన భాషలో మనం ఏమన్నా 6 సెన్స్ అంటాం కదా, ఆ 6 సెన్స్ అనేది కూడా అతనికి చాలా బాగా పనిచేస్తుంది. పనిచేసి అన్నిట్లో కూడా ముందుకు వెళ్తాడు. మనకి ఈ యొక్క అమ్మవారు ఎందుకు వచ్చింది, గాయత్రీదేవి అవతారం ఎలా వచ్చింది అని అంటే మనకి ఆ యొక్క లోకం మొత్తం కూడా
కొంతమంది రాక్షసులు కొన్ని వరాలు, చెడు వరాలు పొంది లోకాన్ని మొత్తం కూడా అతలాకుతలం చేసే సమయం లోపట ఆ యొక్క దేవతలందరూ కూడా వెళ్ళి గణపతి దగ్గర వెళ్ళి చెప్పుకుంటే ఆ యొక్క గణపతి యొక్క నుసుటి నుంచి, ఈ యొక్క బృహోర్ మధ్యస్థాన లలాటం నుంచి అమ్మవారు ఉద్భవించింది. అంత శక్తివంతంగా అమ్మవారు ఉద్భవించి అమ్మవారికి 5 ముఖాలు రావడము, 5 ముఖాలు, దాంతోపాటుగా అమ్మవారి ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ యొక్క అమ్మవారిని పూజించడం వల్ల ఏమవుతుంది, సకల విద్యలు, సకల ఉపాసనలు, ఎవరైతే గాయత్రి ఉపాసన చేస్తారో వారు ఏ దేవత పూజన చేయొచ్చు, అంతటి శక్తి ఉంటుంది అమ్మవారికి. కాబట్టి ఈ యొక్క అమ్మవారిని పూజించుకోవడం వల్ల ఏంటంటే ముఖ్యంగా మనకు వచ్చే లాభాలు ఏంటంటే శత్రునాశనము. ముఖ్యంగా అమ్మవారు మొత్తానికి కూడా, నవదుర్గలు మొత్తం కూడా ఏంటంటే శత్రునాశనానికే పనిచేస్తారు. శత్రునాశనం అంటారు ఏంటంటే అది కూడా ధార్మికంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. ఏదో వాడు పైకి ఎదుగుతున్నాడు కదా వాడిని తొక్కాలంటే కుదరదు, ధార్మికంగా ఉండాలి. దాంతోపాటుగా మాకు రక్ష మీరే అమ్మ అన్నట్టుగా ఉండి మన అమ్మవారికి పూజ చేసుకున్నట్టయితే సకల సుఖాలు కలగజేస్తుంది. ఇక అలాగే తర్వాతి రూపం శ్రీ అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి అలంకరణ ఏ విధంగా ఉంటుంది, అలాగే నైవేద్యం ఏం సమర్పించాలి గురుగారు? అయితే అన్నపూర్ణాదేవి యొక్క అలంకరణ ముందు తెలుసుకుందాం. అన్నపూర్ణాదేవి యొక్క అలంకరణ ఎలా ఉంటుందంటే కాషాయం రంగు చీరలో, అమ్మవారికి గాజులు కూడా కాషాయం రంగు ఉంటాయి. అమ్మవారికి నైవేద్యంగా ఏంటంటే పరమాన్నము, దద్దోజనము, పులిహోర అనేటి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క అన్నపూర్ణాదేవి అంటే సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుడికి ఆకలిగా ఉన్నప్పుడు అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి భిక్ష అడుక్కుంటే అన్నపూర్ణాదేవి అన్నము పరమేశ్వరుడికి పెట్టింది అని చెప్పేసి మనకు కొన్ని ప్రమాణాలు చెప్తా ఉన్నాయి. అయితే ఈ యొక్క అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల మనకి ఏమవుతుందంటే అన్నం పరబ్రహ్మస్వరూపం అంటాము. అదేవిధంగా ఈ యొక్క అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల మనకు సకల సుఖాలు కలుగుతాయి. ముఖ్యంగా ఏంటంటే కుటుంబము లోపట అన్నానికి ఎలాంటి లోటు ఉండదు. చాలామంది కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క అవతారం రోజు ఎప్పుడైతే ఆ యొక్క అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో ఉంటారో ఆ రోజు ఏం చేస్తారంటే అన్నదాన కార్యక్రమాలు చాలా చేసుకుంటారు. ఎందుకంటే అన్ని దానానికంటే కూడా అన్నదానం అనేది చాలా గొప్పది అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్పడం జరిగింది, మన పూర్వీకులు చెప్తున్నారు. అదేవిధంగా మన యొక్క పెద్దలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క అన్నపూర్ణాదేవి పూజ చేయడం వల్ల మనకేంటంటే అన్నపూర్ణాదేవిని పూజ చేస్తే కేవలం అన్నం వస్తుందనే కాదు, ఇక్కడ అన్నము అంటే ఏంటంటే కేవలము మనము భక్షించే అన్నం ఒకటే కాదు. అన్నము అంటే ఇక్కడ ఆర్థికంగా, తర్వాత వ్యవసాయ పరంగా, దాంతోపాటుగా అన్న ప్రకారంగా ఇవన్నీ కూడా మనకు ఇచ్చే అమ్మవారు ఎవరయ్యా అంటే అన్నపూర్ణాదేవి. ఎందుకంటే ఈవిడ దగ్గర అక్షయపాత్ర ఉంటుంది. అక్షయపాత్ర అంటే ఏంటంటే అది మనం ఎంత తీసినా కానీ అందులో వస్తూనే ఉంటుంది. పాత్ర చిన్నగానే ఉంటుంది కానీ అందులోకించి ఎంత మనం తీసుకొని పెడతా ఉంటే అంత వస్తూనే ఉంటుంది అన్నమాట అక్షయపాత్ర నుంచి. కాబట్టి అలాంటి అక్షయపాత్ర కూడా అమ్మవారి దగ్గర ఉంది. అందులో నుంచే ఆ యొక్క అన్నపూర్ణాదేవి అందరికీ, సమస్త ప్రాణి కోట్లకు కూడా ఈ యొక్క అమ్మవారే ఆ యొక్క అన్నదానం చేస్తూ ఉంది, అన్నం పెడుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్పడం జరిగింది. అది నిజంగా కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనము ప్రతి జీవి, మనము క్రిమి కీటకాల నుంచి, చిన్న సూక్ష్మజీవి నుంచి మొదలు పెట్టుకుంటే మన మానవుల వరకు, జంతువుల వరకు అన్నిటికి కూడా ఏంటంటే అందరం ఇవాళ తింటున్నాము, ఉంటున్నామంటే దానికి కారణం ఏంటంటే అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టే మనకు ఈ యొక్క భోజనం కానివ్వండి, వివిధ రకాల ఏదైనా సరే ఆహార పదార్థాలు దొరుకుతున్నాయంటే దానికి కారణం మొత్తం కూడా అన్నపూర్ణాదేవి. కాబట్టి ఈ యొక్క అన్నపూర్ణాదేవిని పూజించుకొని నిష్టగా పూజ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ యొక్క ప్రాంతంలో ఉన్న వారికి అందరికీ కూడా ఈ యొక్క ఆహార సంబంధిత ఎలాంటి విషయాలు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఎవరైతే రైతులు, ముఖ్యంగా ఈ వ్యవసాయం చేసుకునే రైతులు ఎవరైతే ఈ యొక్క అమ్మవారి ఆరాధన చేసుకుంటూ అమ్మవారిని పూజించుకుంటారో వారికి పాడి పంటలు కూడా చాలా అధిక మొత్తంలో పండే అవకాశం చాలా మట్టుకుంది. కాబట్టి అన్నపూర్ణాదేవిని మనము పూజించుకొని సకల సుఖాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అన్ని విధాల ఈ యొక్క అమ్మవారు కూడా నవదుర్గలో ఒక అవతారంగా పూజించుకోవడం జరుగుతూ ఉంది. ఇక అలాగే అమ్మవారి మరో రూపం శ్రీ మహాలక్ష్మీదేవి. ఈ అమ్మవారి అవతారం ఏ విధంగా ఉంటుంది, అలాగే సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి గురుగారు? అమ్మ మహాలక్ష్మీదేవి అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మనము వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటూ ఉంటాము, శుక్రవారం వ్రతాలు చేసుకుంటూ ఉంటాం. ప్రతి శుక్రవారం కూడా మనం ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉంటాం. ఈ యొక్క మహాలక్ష్మి అంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అమ్మవారు డబ్బిస్తుంది, లక్ష్మి కాబట్టి డబ్బిస్తూ ఉంది అని చెప్పేసి అనుకుంటాం. అయితే ఈ యొక్క అమ్మవారిలో కూడా ఏంటంటే అష్టలక్ష్ములు ఉంటారు. అష్టలక్ష్ములు వేరే, దాంతోపాటుగా దరిద్రలక్ష్మి వేరే. అందరు ఏంటంటే ఈ యొక్క అష్టలక్ష్మి లోపలనే దరిద్రలక్ష్మి కూడా ఉంది అని చెప్పేసి ఒక భావన ఉంది అందరికి కూడా. కానీ అష్టలక్ష్ములు వేరే, ఈ యొక్క దరిద్రలక్ష్మి వేరే. అయితే మనము ఈ యొక్క అష్టలక్ష్మి ఆరాధన చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఇంటికి దరిద్రలక్ష్మి అనేది రాదు. ముఖ్యంగా ఈ యొక్క అమ్మవారికి లక్ష్మీదేవికి మనం ఏంటంటే బాగా పెట్టుకునే నైవేద్యం, చాలా ఇష్టంగా పెట్టుకునే నైవేద్యం ఏంటంటే అప్పాలు, తర్వాత మినుప గారెలు, దద్దోజనము, పులిహోర,
దాంతోపాటుగా కొద్దిగా భక్ష్యాలు స్వీట్ కానీ ఏదైనా కొన్ని భక్ష్యాలు పెట్టుకుంటాము. అదేవిధంగా మళ్ళీ యొక్క అమ్మవారు ఎలా ఉంటుందంటే మనకు అన్నపూర్ణదేవికి వచ్చేసి కాషాయం రంగు చీర కట్టుకుంటాము. ఈ యొక్క లక్ష్మీదేవికి ఏంటంటే లేత పచ్చ ఆకుపచ్చది లేత రంగు చీర కట్టుకోవచ్చు, లేదనుకుంటే ఎర్ర రంగు చీర కట్టి కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేయొచ్చు. అయితే మనకేంటంటే ఈ యొక్క అమ్మవారు ఎలా ఉంటుందంటే మనకు బయట ఫోటోలో ఏంటంటే 4 చేతులు ఉండి ఒక చేతిలో మన ఏంటి ఆ యొక్క లక్ష్మి కటాక్షం కోసం అని ఒక చేతిలో అమ్మవారు ఒక కలశాన్ని పట్టుకొని ఆ యొక్క లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని కిందికి పారవేస్తున్నట్టు, ఇంకొక చేతిలో అభయాస్తంతోని ఒక చేతిలో 2 కమలాలు పట్టుకొని ఉంటుంది అమ్మవారు. దాంతోపాటుగా ఇక్కడ 2 పక్కల కూడా 2 గజాలు అంటే ఏనుగులు ఉండి కూడా అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటుంది. అయితే మనకు శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే ఈ యొక్క అమ్మవారు అభయాస్తంలో ఉంటుంది. అభయం అంటే వరాలు ఇవ్వడం అన్నమాట. అమ్మవారు వరాలు ఇస్తూ ఉంటుంది ఒక చేతితోని, ఇంకొక చేతితోని ఏంటంటే అమ్మవారిని ఆరాధించే వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం బాగా కలగాలి, ఆర్థికంగా మెరుగుపడాలి అని చెప్పేసి కూడా ఆ యొక్క అమ్మవారు లక్ష్మీ రూపంలో ధనాన్ని ఇస్తూ ఉంటుంది. ధనాన్ని ఇచ్చుకుంటూ అమ్మవారు ఆ యొక్క భక్తులని కాపాడుతూ ఉంటుంది. మరి ఈ యొక్క అమ్మవారిని పూజించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆర్థిక ప్రకారంగా చాలా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు పైకి వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. అయితే కేవలం ఈ యొక్క నవరాత్రులనే కాదు, మిగతా సమయాల్లో కూడా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ఆరాధన చేసుకుంటే అధిక మొత్తంలో లాభం ఉండే అవకాశం ఉంటుంది. ఏదో ఒక్కరోజు చేసి పక్కన పెట్టేసి మిగతా రోజులు మొత్తం నేను నా ఇష్టం వచ్చిన పూజ చేసుకుంటా, నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అంటే అమ్మవారి అనుగ్రహం దొరకదు. మీకు ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను ఏంటంటే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎప్పుడు కూడా శుచి శుభ్రంగా ఉండాలి. మనం ఎంత శుభ్రంగా ఉంటే మనకు అమ్మవారు అంత అనుగ్రహాన్ని ఇస్తుంది. మనం పూజ చేస్తున్నాం కదా అని పూజ చేసుకుంటూ మిగతా అన్నీ కూడా మనకు నచ్చిన విధంగా ఉంటామనుకుంటే ఆ యొక్క అమ్మవారు అనుగ్రహం అనేది కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదు. తర్వాత ఏంటంటే ఆ వచ్చిన ధనాన్ని కూడా వచ్చిన డబ్బును కూడా ధార్మికంగా ఖర్చు పెట్టాలి. మళ్ళీ నాకు డబ్బు వచ్చింది కదా నేను పనికి మాలిన పనులు 10 చేస్తా అంటే అమ్మవారు ఒప్పుకో.